ఏంది ఘోరం. వివాహేతర సంబంధానికి అడ్డొచ్చిందని 2 ఏళ్ల కుమార్తెను చంపి తల్లి పూడ్చిపెట్టిందట. బిడ్డను కన్నది, మరి దేనికి కన్నావు? ఇంత బద్మాష్గిరి ఏంది అసలు, ఎంత దారుణం. ఈ అమ్మ ఎంత ముద్దుగున్న చూడండి. హత్యకు గురైన తనుశ్రీ అట. మళ్ళీ చేతులు కట్టుకొని నిలబడ్డది చూడు. అసలు కొంచెమన్నా ముఖంలో పశ్చాత్తాపం. బిడ్డను చంపినా అన్న 9 నెలలు గర్భిణీగా మోసి ఆ బిడ్డని కని, అంత భయంకరమైన కని, ఒక రకంగా కనడం అంటే ఏంది, పునర్జన్మ లాంటిది. కని ఏకంగా చంపి మళ్ళీ పూడ్చిపెట్టింది. నిందితులు మమత, ఫయాజ్ అట. వానితో కలిసింది, వాని మాటల్లో పడ్డది, కూతురిని చంపింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తన 2 ఏళ్ల కన్న కూతురిని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టి పారిపోయిన అమానవీయ ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలంలో శుక్రవారం వెలుగు చూసింది. మన దగ్గరనే దరిద్రం. మెదక్ జిల్లా తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. శివంపేట మండలం శభాష్పల్లి గ్రామానికి చెందిన మమత, సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లికి చెందిన బంటు భాస్కర్లకు శరణ్, తనుశ్రీ అని 2 పిల్లలు ఉన్నారు. 3 ఏళ్ళు 2 ఏళ్ళు. మళ్ళీ ఒక ఆయన తర్వాత ఒక వెంటనే కన్నది మళ్ళీ మేడం. సమయం కూడా గ్యాప్ లేదు. మళ్ళా గతంలో మమత అత్తింట్లో గొడవపడి పుట్టింటికి వచ్చి వారం రోజుల పాటు ఉన్నది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పాత నేరస్తుడైన ఫయాజ్తో చనువుగా ఉంటూ కుమార్తెతో సహా కనిపించకుండా పోయిందట. ఈ మేరకు ఆమె తండ్రి కోట్ల రాజు మే 27వ తేదీన శివంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు పెట్టిరట. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మమత, ఫయాజులు ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్నట్లు గుర్తించారు. 2ని అదుపులోకి తీసుకొని శివంపేటకు తరలించారు. తనుశ్రీ ఏది అని ప్రశ్నించగా నీళ్లు నమలడంతో లోతుగా విచారించారు. నరసరావుపేటలో తమ ఆనందానికి అడ్డుగా ఉందని భావించి చంపేయాలని నిర్ణయించుకున్నారు. జూన్ 7వ తేదీన శభాష్పల్లికి తీసుకొచ్చి ఛాతిపై కొట్టి అంతమొందించాక ఒక సంచిలో శవాన్ని ఉంచి కాల్వలో పూడ్చిపెట్టారు. ఎంత ఘోరమరా నాయన. అసలు ఆ పాపం చూస్తుంటే ఎట్లా చేయాలనిపించింది. తర్వాత నరసరావుపేట వెళ్ళిపోయారు. ఈ మేరకు మమత, ఫయాజ్లపైన హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. శుక్రవారం పోలీసులు తనుశ్రీ మృతదేహాన్ని కుళ్ళిపోయిన స్థితిలో వెలికి తీశారు. శివంపేట తహసీల్దార్ కమలాద్రి సమక్షంలో శవ పంచనామా పూర్తి చేశారు. అత్తింట్లో ఉన్నప్పుడు గతంలో కూడా ఒకసారి ఫయాజ్తో మమత వెళ్ళిపోయినట్టుగా గుర్తించారు. నరసరావుపేట వెళ్లేటప్పుడు మమత కుమార్తె తనుశ్రీని మాత్రమే తీసుకెళ్లడంతో కుమారుడు శరణ్ చావు నుంచి తప్పించుకున్నాడని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పాపను కూడా అక్కడనే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోతే అయిపోయేది కదా. ఎంత ఘోరం ఇది. అయ్యో. తల నరికి చెత్తబుట్టలో పారేసి అమెరికాలో కర్ణాటక వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన సహోద్యోగి. వాషింగ్ మిషన్ విషయంలో గొడవ అయిందట. వాషింగ్ మిషన్ గొడవ కాస్త చంపేదాకా పోయిందట. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య ఎలియాస్ బాబ్ 3 దశాబ్దాల కిందటే అమెరికా వెళ్ళి స్థిరపడ్డాడట. ప్రస్తుతం డలాస్లోని డౌన్ టౌన్ సూట్స్ మోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నట. నాగమల్లయ్యకు అక్కడే పనిచేస్తున్న క్యూబాకు చెందిన యొర్డానిస్ కోబోస్ మార్టినెజ్కు పాడైన వాషింగ్ మిషన్ విషయంలో గొడవ అయిందట. గొడవ అయింది, అది ఇంకెక్కువ అయింది, చంపేసిండు. ఎంత దారుణం.